దాలియాలు నిండుగా విరబోసినప్పుడు చాలా బాగుంటాయి కదండి. మనకి మాటి మాటికి ఈ దాలియాలు కొనుక్కోక్కర్లేదండి. ఒక్కసారి మనం ఈ మొక్కని మన గార్డెన్లో పెట్టుకుంటే ఇక ఆ తర్వాత నుంచి మనమే ఈ మొక్క దుంపని సేకరించుకుని మళ్ళీ సీజను అంటే వింటర్ సీజన్ స్టార్టింగ్కి ముందు ఆ దుంపలు నాటుకున్నాం అనుకోండి, మళ్ళీ చక్కగా విరబోస్తాయి. ఇలాగా పూతంతా అయిపోయాక ఈ మొక్కలు వాడిపోతాయండి. వాడిపోయి ఇంకా మెల్లిగా మనకి ఇంకేం కనిపించదు. మనం జాగ్రత్తగా తవ్వితే దుంప వస్తుందన్నమాట. నేను వీడియో షూట్ చేశానండి ఆల్రెడీ. కాకపోతే అది డంప్ ఎక్కువగా ఉంది కదా అని డిలీట్ చేసేసరికి డిలీట్ అయిపోయింది. ప్రూనింగ్ గురించి చేసిన ఆ పెద్ద వీడియోలో మీకు డీటెయిల్డ్గా కనిపిస్తుంది, మేము ఎక్కడి నుంచి తవ్వాము ఏంటి అన్నది. ఇలాగా ఉంటాయండి దుంపలు. ఇవి మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వర్షాకాలం అంతా అయిపోయాక ఇంక శీతాకాలం మొదలవుతుంది అన్నప్పుడు మనం నాటుకుంటే మనకి డిసెంబరు నుంచి చక్కగా పూత మొదలవుతుందండి. ఆ దుంపలు ఎక్కడున్నాయా అని మా సతీష్ నేను తెగ వెతకాల్సి వచ్చిందండి. ఆ కుండీలోనే వేసాము అని మాకు గుర్తుంది కాబట్టి అండి అక్కడ తవ్వాము. మొత్తానికి 3 దుంపలు దొరికినాయండి. మనకి వీటిని స్టోర్ చేసుకోవడం కూడా చాలా సులువండి. అల్లం, పసుపు అవి ఇసుకలో కప్పెట్టుకుని మనం సీజన్ వచ్చినప్పుడు నాటుతాం కదండి. అలాగా ఇవి కూడా నేను కొద్ది కొద్దిగా ఇసుక వేస్తూ స్టోర్ చేస్తున్నానండి మట్టి కుండలోను. అంటే ఇదే మట్టి కుండల్లో నేను పసుపు ఇవన్నీ స్టోర్ చేసుకున్న, మామిడల్లం, నల్ల పసుపు ఇవన్నీని. అదే కుండలు ఇప్పుడు అలాగా పసుపు నాటడానికి తీసేసాము. ఇప్పుడు అదే కుండలో నేను పొరలుగా అంటే ఒక్కొక్క దుంపకి మధ్యలో ఇసుక వేస్తూ ఇలాగా ఈ చిన్ని పెడతలో స్టోర్ చేస్తున్నానండి. మనం పొడి ఇసుకతోటి కప్పాలండి, తడి ఇసుక వేయకూడదు. ఇక మనకి వర్షాలు అయ్యి తగ్గుముఖం పడతాయి కదండి, అప్పుడు మనం ఈ ఇసుక అంతా తీసేసి చక్కగా మళ్ళీ మనం ఎక్కడ వేయాలనుకుంటున్నాము ఏంటి అన్న ప్లేస్లో ఈ దాలియా దుంపలు నాటుకున్నాం అనుకోండి, అవి మళ్ళీ మనకి శీతాకాలం ఆ టైంలో నిండుగా విరబోస్తాయండి. మనం వచ్చే సీజన్కి రూపాయి పెట్టుబడి లేకుండా చక్కగా ఈ దాలియా దుంపల్ని నాటేసుకుంటే చాలండి. స్టోర్ చేయడం కూడా చాలా సులువు. చూశారు కదా, కుండలోనే పెట్టాలని లేదండి, మనం అట్టపెట్టెలో కానీ పేపర్ కవర్లో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మనకి దాలియా పూల సీజన్ అయిపోతున్నప్పుడు ఇలా వాడిపోతూ ఉన్నప్పుడు ఇక మొక్క తవ్వేసామనుకోండి, మనకి వెతుక్కునే పని కూడా ఉండదండి. సులువుగా స్టోర్ చేసుకోవచ్చు.